ప్రతి ప్రయాణం ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది. కానీ నా ఈ జర్నీ ఒక ఫీలింగ్‌తో స్టార్ట్ అయింది. ఇది ట్రిప్ కాదు, శివుని యొక్క ఇన్విటేషన్. బ్రహ్మగిరి నుండి క్లౌడ్స్ మధ్యలో తిరుగుతున్న బస్సులో మన భీమాశంకర్ ట్రిప్ స్టార్ట్ అయింది. పేరు సింపుల్‌గా ఉన్న వే మాత్రం చాలా బాగుంది. 10 అవర్స్ టైం పట్టింది నాకు. అక్కడికి రీచ్ అయ్యాక క్లౌడ్స్ వెల్కమ్ చెప్పిన ఫీలింగ్ వచ్చింది. అండ్ క్లౌడ్స్ మధ్యలో నడుస్తున్నట్లుగా ఉంది. ఇది భీమాశంకర్ బస్ స్టాండ్. ఇక్కడే కొంచెం ఫ్రెష్ అయ్యి దర్శనం కోసం లైన్‌లో నిల్చున్నాను. అక్కడ అడవిలో పక్షుల శబ్దం గానీ, గాలిలో వర్షం వాసన గానీ, నేలపై మట్టి వాసన వస్తుంటే ఆ ఫీల్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే మాన్సూన్‌లో ప్లాన్ చేయండి. వీకెండ్స్‌లో కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది. 2 కిలోమీటర్స్ ఉంది లైన్ దర్శనం కోసం. మబ్బుల్లో దాగిన గుడి గోపురం కనబడగానే నా గుండె ఒక్కసారిగా భూమ్ అయింది. 7 గంటల తర్వాత శివయ్య నాకు అనుగ్రహించారు తన దర్శనం కోసం. ఈ ప్రపంచంలో చాలా సౌండ్స్ ఉంటాయి, కానీ శివుని పిలుపు వస్తే మనస్సు మాత్రమే వింటుంది. నెక్స్ట్ లొకేషన్ కోసం నేను బస్ స్టాండ్‌కి వచ్చి పూణేకి అయితే స్టార్ట్ అయ్యాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.